ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని యొక్క వాగ్దానము హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికి ఒక చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడొద్దని చెప్పేసి. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటాం, దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఆ ఆరాధనలోనే దేవుని యొక్క ఆత్మను మనం పొందుకుంటామని చెప్పేసి. లేదు, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆరాధన చేసేటప్పుడే మన యొక్క ఆత్మను పొందుకోవడమే కాదు, కానీ నిత్యం దేవుని యొక్క మన ఆత్మ మనతో ఉంటుందని చెప్పేసి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆనాడు పేతురు గారు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడినట్లు, ముఖ్యంగా పేతురు గారు మాట్లాడుతుంటే ఆయన ఏ స్థలం నుండి మాట్లాడేవాడో మాట్లాడినటువంటి స్థలం అంతా కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడినట్లు, వాక్యాన్ని విన్నవారు కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడి వారు వాక్యాన్ని విన్నట్లు, ఆ యొక్క వాక్యాన్ని వింటూనే ఎంతో మంది వ్యక్తులు అన్య భాషలు మాట్లాడినటువంటి సందర్భాలు ఆ సందర్భంలో మనం చూస్తాం. నువ్వు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది రక్షణ పొందుతావో అప్పుడే దేవుని యొక్క ఆత్మ నీలోకి రావడానికి, నువ్వు ఆహ్వానించడానికి దేవునికి అవకాశం ఇచ్చినట్లు ఒక సూచనగా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు అలా అవకాశం ఇచ్చావో అప్పటి నుంచి నువ్వు రక్షణ పొందినటువంటి మరుక్షణం నుంచి దేవుని యొక్క ఆత్మ నీతోనే ఉంటుంది. నీ ప్రతి పరిస్థితిలో ఆయన యొక్క ఆత్మ నీతో ఉంటుంది. ముఖ్యంగా నువ్వు వెళ్తున్నటువంటి ఎన్నో ఇబ్బందుల్లో కూడా దేవుని యొక్క ఆత్మ నీ వెన్నంటే ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు చేసేస్తుంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. నా యొక్క ఆత్మ మీతో ఉన్నది కనుక భయపడద్దని. ఒకవేళ నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి నువ్వు భయపడుతున్నావా? నీకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు బట్టి నువ్వు భయపడుతున్నావా? నువ్వు చూస్తున్నటువంటి ఈ కష్టాలను బట్టి ఎంతగానో భయపడిపోతున్నట్లయితే కనుక దేవుడు స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నాడు, భయపడొద్దని చెప్పేసి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ధైర్యం కలిగి, ముఖ్యంగా దేవుని యొక్క ఆత్మను మీరు అందరూ కూడా కలిగి ఉండాలని ఆశిస్తూ నా యొక్క మాటలను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.